श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलं वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगళం। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 5/8/2017 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం మనం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము। ఈ రోజు త్రయోదశి రాత్రి 8:51 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది। ఈ రోజున పూర్వాషాఢ నక్షత్రము రాత్రి 11:35 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జము ఉదయం 7:40 నుంచి 9:26 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 5:52 నుంచి 7:34 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు అమృత గడియలు సాయంకాలం 6:17 నుంచి 8:03 వరకు వ్యాప్తించి ఉన్నది। ఈ రోజు రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:08 వరకు ఉన్నదన్న విషయాన్ని గ్రహించండి। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, ఈ రోజు ఉన్నటువంటి దుర్ముహూర్త వర్జాలను అన్నింటినీ కూడా తెలుసుకొని మీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామంగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి। ముందుగా మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ఆశించినటువంటి శుభ పరిణామాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆర్థిక ప్రయోజనము, ఉన్నత ఉద్యోగ స్థితి, విద్యార్థులకి మంచి శుభ పరిణామాలు, ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందే అవకాశము, విదేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత శాతం పొందే అవకాశము, లేదా అక్కడ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో లేదా ఇంకో కళాశాలకు వెళ్ళేటువంటి అవకాశము, లేదా మీ పిల్లలు విదేశాల్లో ఉన్నట్టయితే తప్పకుండా వారికి పిహెచ్డి పట్టా లాంటివి అందుకునేటువంటి శుభ పరిణామం, మీరు కూడా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి। ఈ రాశి వారిలో స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో అధిక లాభాలు ఉన్నాయి। గృహ సంబంధమైన కార్యక్రమాల్లో స్థిరాస్తిని పొందే అవకాశము, నూతన గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి రుణ సదుపాయము లేదా గృహాన్ని పొందే నిమిత్తంలో రుణ సదుపాయం కూడా పొందే అవకాశం ఉంటుంది। అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి। ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను తప్పకుండా నెరవేర్చుకుంటారు। ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది। ప్రతి పనిలో కూడా నిరాటంకంగా దిగ్విజయవంతంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు। అనుకున్నటువంటి శుభ పరిణామాలు ఈ రోజు ఎక్కువ పొందే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి। ఈ రాశి వారికి ఉదయం 5:48 నుంచి 7:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చును। వృషభ రాశి వారికి ముఖ్యంగా కళ్యాణ సంబంధ విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ అనారోగ్య సూచన ఎక్కువ చెప్పబడుతోంది। ఆకస్మిక ధన నష్టము, ఆభరణాలని పోగొట్టుకునే అవకాశము, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనవసరంగా వాయిదా పడడము, కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఆర్థికంగా నష్టం చేయడము, అనుకోని వ్యక్తులకి మీరు ధనాన్ని అప్పుగా ఇవ్వడము, ఆ ధనం కూడా నిష్ఫలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి। తిరిగి చేతికి వచ్చే అవకాశం లేదు కాబట్టి కొత్త వ్యక్తులకు కానీ లేదా ఎవరికైనా తెలియని వారికి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి, అది తిరిగి వచ్చేటువంటి అవకాశాలు లేవు। స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో తీవ్రమైనటువంటి నష్టం బాగా కనబడుతోంది। ఆ విషయం వల్ల తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయకండి, తద్వారా నష్టాన్ని నివారించుకునేటువంటి స్థితి ఏర్పరచుకోండి। ఈ రాశి వారికి దైవ బలాన్ని ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయండి। ముఖ్యంగా ఈరోజు మీరు ఏదైనా సరే సుందరాకాండ పారాయణం వినడం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం వినడం కానీ, లేదా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం కానీ, ఈ మూడిట్లో ఏదైనా చేసినా సరే మంచి పరిణామాలు ఏర్పడతాయి। మానసికంగా ఉల్లాసంగా ఉంటారు। దైవ కృపతో మీరు చేసేటువంటి పనులను కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి। స్వయం కృషితో మీరు అభివృద్ధిలో పదంలోకి నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారు 2 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు। మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। లేనిపోని గొప్పతనానికి అనేక వస్తువులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు।
అనవసరమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో లాభాన్ని ఆశించి ఆ వ్యక్తితో పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నంలో మీరు తీవ్ర నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులైనప్పటికీ కూడా వారి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైనా ముఖ్య వ్యక్తులు మిమ్మల్ని కలవాలనుకున్నప్పటికీ కూడా ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు పొడిగించుకునే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్లో అధికమైనటువంటి లావాదేవీలు చేయకండి. తద్వారా నష్టాన్ని కూడగట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశ విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా లేవు. ఉద్యోగంలో కూడా స్వల్పమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. ఇంక్రిమెంట్లు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అవినీతి నిరోధక శాఖ వారి యొక్క పూర్తి నిఘాలో మీరున్నట్టుగా గుర్తించండి. అలాగే ఏటీఎం దగ్గర కానీ బ్యాంకు లావాదేవీలు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ ధనాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చిన్న ప్రయాణాలు చేసేటప్పుడు సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకండి. ఇతరులతో కలిసి వెళ్ళండి. అలాగే మద్యపాన ప్రియులు ఉన్నట్టయితే మీరు మద్యపానాన్ని సేవించి డ్రైవింగ్ చేయకపోవడం మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:19 నుంచి మధ్యాహ్నం 3:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా సోదరులతో విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని అనవసర వాగ్వాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ మాట జారుడుతనం వల్లనే వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద వ్యక్తుల్ని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. ప్రతి వ్యక్తితో కూడా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. దేశ విదేశీయాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు వ్యాపార రీత్యా, విద్య, ఉద్యోగ రీత్యా కూడా ప్రయాణాన్ని పెట్టుకోవచ్చును. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధికంగా పెట్టుబడులు పెట్టకండి. స్వల్పమైనటువంటి లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉన్న తటస్థితిని అంటే ఉన్న స్థితిని మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా మీరు ప్రయత్నం చేయండి. తద్వారా షేర్లలో మీరు లాభాలు పొందేటువంటి స్థితి బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. పై అధికారులతో పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా ఆచితూచి వారితో వ్యవహరించండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి దూరంగా మీకు విదేశీయానం కానివ్వండి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు కొంత మనో అభీష్టానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత బాధలో ఉంటారన్న విషయాన్ని గుర్తించండి. కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా జరగబోతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చిన్న చిన్న ప్రయాణాలు కూడా స్వల్పంగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు మంచి పరిణామాలు ఏర్పడే స్థితి కనబడుతుంది. పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు, గృహంలో ఏవైనా కళ్యాణ చర్చలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. అనవసరంగా వాగ్వివాదంలోకి వెళ్ళకండి. ధనాన్ని ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకునే ప్రయత్నాన్ని చేస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నూతన వాహనాన్ని, నూతన వస్తువులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కూడా ఈ రోజు కాకుండా మరొక రోజు పెట్టుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఆశించినటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాలు కూడా అనుకూలమైన శుభ పరిణామాలు, ధనము, విజయము, కార్యజయము, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ స్థితి, ప్రభుత్వ రంగంలో వారికి అధికమైనటువంటి ప్రయోజనాలు అనగా ప్రమోషన్స్ కానీ ఇతరత్ర లావాదేవీలు జరిగే అవకాశము, గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. ఇంట్లో తప్పకుండా శుభ సంతాన సూచన కనబడుతోంది. అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసర గాంభీర్యాన్ని ప్రదర్శించకండి. అనుకోని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి స్వల్పమైనటువంటి విభేదాలని పక్కకు పెట్టండి. లేనిపోని కొత్త వ్యక్తులతో పరిచయాన్ని మాత్రం పెంచుకునే ప్రయత్నం చేయకండి. సోదరులతో, సోదరిమణులతో చాలా కలుగొలుపుగా ఉంటారు. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మానసికంగా చాలా చైతన్యవంతంగా ఉంటారు. ఇంతకు ముందున్నటువంటి అన్ని అనారోగ్యం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కొంత విషయాల్లో భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే సూచన కనబడుతోంది. అవి మీ వల్లనే అన్న విషయాన్ని గుర్తించండి. తద్వారా ఇద్దరు కూడా ఉల్లాసవంతంగా ఏదైనా తీర్థయాత్ర కానీ ఏదైనా విహారయాత్ర కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా అధిక లాభాలు సూచించబడుతోంది. మంచిగా పెట్టుబడులు పెట్టండి. అధిక లాభాలని తప్పకుండా స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. రోగ నివారణ ద్వారా మానసికంగా చైతన్యవంతంగా ఉంటారు. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. క్రమశిక్షణతో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ప్రయోజనాన్ని ఉన్నత విద్యా కళాశాలలో
ప్రవేశాన్ని కూడా పొందే అవకాశాలు తప్పకుండా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. శుభమైనటువంటి వాతావరణం ఎక్కువ కనబడుతోంది. గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలవంతంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. పై అధికారుల మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సోదరమణులతో కలుగలుపుగా ఉండే అవకాశము, మానసికంగా చాలా అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీ నిర్ణయము, మీ సలహా ఇతరులకి అవసరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందే సూచనలు కూడా బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలిస్తోంది. ప్రతి పనిని కూడా ఆలోచించి చేసినందువల్ల విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల్లో అనుకూలవంతమైన శుభ సూచన. ముఖ్యంగా ఈ రాశి వారిలో జీవిత బీమా సంస్థ నుంచి లేదా వాహన బీమా సంస్థ వారు కానీ ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా మీకు ఆశించినటువంటి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థానికంగా మీకు స్థానచలనం కూడా ఉండబోతోంది. ఆ స్థానచలనం కూడా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల విజయము, కొత్త వ్యక్తుల పరిచయము, ముఖ్యంగా ఆనందాన్ని, వ్యాపార అభివృద్ధిని కూడా సూచిస్తోంది. బంగారం వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, వస్త్ర వ్యాపారస్తులు కానివ్వండి, గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు అయినా సరే అధిక లాభాన్ని, శుభమైనటువంటి పరిణామాలు పొందేటువంటి స్థితి కనబడుతోంది. ప్రభుత్వం ద్వారా మీకు సంపూర్ణమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడే స్థితి సంపూర్ణంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇల్లు కానీ, స్థిరాస్తిని పొందేటువంటి అవకాశం కానీ, లేదా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన విషయంలో కూడా అనుకూలవంతంగా ఉండబోతుంది. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. అనుకూలవంతమైన శుభ పరిణామాలు మీ పిల్లల ద్వారా కూడా ఏర్పడే స్థితి బాగా కనబడుతోంది. ఉన్నతమైనటువంటి విద్యా ప్రాప్తి కూడా మీ పిల్లలకి కలగబోతున్న విషయాన్ని గ్రహించండి. ఈ రోజంతా కూడా మీకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 5, 8 అంకెలను శుభమైనటువంటి అంకెలుగా గుర్తించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. తులారాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా సోదరులతో కొంత స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారు చంద్రుడి అష్టోత్తరనామాన్ని, అలాగే శుక్రుడి అష్టోత్తరనామాన్ని స్పష్టంగా జపం చేసుకోండి, పారాయణ చేయండి. తద్వారా మంచి సానుకూలవంతమైన భగవత్ కృపా కటాక్షాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన రాద్ధాంతాలకు వెళ్ళకండి, లేనిపోని విషయాలు జోక్యం చేసుకోకండి. విపరీతమైనటువంటి ఆలోచనతో కొన్ని మీ నిర్ణయాలు చెడుగా ఉండే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెద్దవారి సలహాను తీసుకొని పెట్టుబడి పెట్టండి. దానివల్ల కొంత మంచి ప్రయోజనం ఉండే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఏదైనా తీర్థయాత్ర చేసే ప్రయత్నాలు చేయండి. భార్యాభర్త ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి. మీ పిల్లలను ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాల కోసం విదేశాలకు పంపించే ప్రయత్నంలో కొంత అనుకోని ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించండి. పిల్లలకి ఉద్యోగ విద్యా అవకాశాలు బాగున్నప్పటికీ మీరు ఆర్థికమైనటువంటి భారాన్ని మోయాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది అనే విషయాన్ని గుర్తించండి. కళ్యాణ సంబంధ విషయాల్లో అనుకూలంతో శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. స్థానికంగా మీకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి శుభమైనటువంటి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా అనుకూలంగా కనబడుతోంది. ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా కఠోరమైనటువంటి శ్రమను చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే సహకారాన్ని తీసుకోండి. లేనిపోని ప్రయాణాలు చేయకండి. కొత్త వస్తువుల్ని కొనేటువంటి ప్రయత్నాలు చేయకండి. దానివల్ల కూడా నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్లలో, షేర్ మార్కెట్లలో పెద్దల సలహాను తీసుకొని మాత్రమే లాభాలు గడించే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:03 నుంచి 9:58 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడము లేదా విష్ణు స్మరణ చేయండి. విష్ణువు యొక్క అష్టోత్తర నామాన్ని జపం చేయండి. తద్వారా అనుకోని సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి 2, 5, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ అంకెలను, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గొంతు సంబంధమైనటువంటి ఇబ్బంది మీకు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. గొంతులో వాపు కానీ లేదా జలుబు వల్ల లేదా ఇతరుల నుంచి వచ్చేటువంటి అంటువ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యుని సంప్రదించే ప్రయత్నం చేయండి. కొంత కాలమానాన్ని బట్టి బయట తిరుగుతున్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క గొంతును కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని బాగా గట్టిగా చేయండి. లేనిపోని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మాట జాగ్రత్తనం కూడా, అంటే వాగ్దోషం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి మాట్లాడండి.
ఇతరులతో ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం కోసం వెళ్తున్నట్టయితే ఇంటర్వ్యూలో స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూలో మీరు కమ్యూనికేషన్ ఎక్కువగా పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అక్కడ అడిగినటువంటి వ్యక్తికి సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి కూడా ఏర్పడుతోంది. ఈ రాశి వారిలో ధన సాయం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా సఫలత పొందుతుంది. నూతన గృహ నిర్మాణ, గృహం యొక్క కొనడం కోసం కానీ వాహన కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. దేశ విదేశాల యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. ధనం విషయంలో మాత్రమే ఆచితూచి వివరించండి. లేనిపోని ఇబ్బందులు కూడా గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:03 నుంచి 2:58 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ పరిణామాలు పొందండి. మంచి అనుకూలమైనటువంటి ఆనందాన్ని పొందండి. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారి ముఖ్యంగా అనవసర అనారోగ్య స్థితిని మీరే కొని తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. అనగా అజీర్ణ సంబంధమైన వ్యాధి ఎక్కువగా ఉంది కనుక మీరు నోటిని అదుపులో ఉంచుకోండి. అతిగా తినడం వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సాయంకాల సమయంలో విందు వినోదాల్లో పాల్గొని అనవసరంగా మద్యపానాన్ని, అనవసరమైన మాంసాహారాన్ని స్వీకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీరు అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరునాడు కల్లా మీరు ఏదైనా ఆసుపత్రిలో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. అనుకోని ఇబ్బందుల నుంచి బయటపడడానికి దైవ కృప చాలా అవసరమైన విషయాన్ని గుర్తించండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క స్వయం కృషితోనే అభివృద్ధి పదంలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. అటువంటి విందు వినోదాలలో, చెడు విందు వినోదాలలో పాల్గొనే ప్రయత్నం చేయకండి. తద్వారా మీరు ఆరోగ్యాన్ని పరీక్షించుకునే అవకాశము, ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. అనవసరంగా విదేశాల కోసం మీరు కేవలం గొప్పతనం కోసం వెళ్ళేటువంటి ప్రయత్నం సాగుతోంది. ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. లేనిపోని ఇబ్బందుల్ని సృష్టించుకునే వారవుతారు. పిల్లల విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లలిద్దరు కూడా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు పొందే స్థితి కనబడుతోంది. దేశ విదేశాలలో ఉన్నత విద్య కోసం వారు మీ పిల్లల్ని పంపించే ప్రయత్నంలో మంచిగా ఉంటుంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా మిమ్మల్ని ఆనందాన్ని గురి చేస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. కుటుంబ వాతావరణంలో అనవసరమైనటువంటి కొనుగోలు మాత్రం చేయకండి. కుటుంబ గృహ ఉపకరణ అలంకరణ వస్తువుల కోసం అనవసరంగా ధనాన్ని వెచ్చించే ప్రయత్నాన్ని చేయకండి. ఆచితూచి వివరించండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి. తద్వారా ఆర్థిక నష్టాన్ని పొందే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. బుధుడి అష్టోత్తర శతనామ పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. దత్తాత్రేయ స్వామి చరిత్రను పారాయణ చేయండి. మానసికంగా ధ్యానం చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసిన ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందండి. మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ధనం సమృద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని జయించి పై అధికారుల యొక్క మన్ననని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధనాదాయం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి అనుకూలవంతమైన సానుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, శుభమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశము, అన్యోన్య సుఖ దాంపత్యము, మీ పిల్లలు విదేశాల్లో చదువుకునేటువంటి ప్రయత్నంలో సఫలత పొందే అవకాశము, లేదా మీదే విద్యార్థులైనా మీ విద్యార్థుల కోసం మీరు వెళ్ళేటువంటి విదేశీ ప్రయాణం సానుకూలవంతంగా ఉంటుంది. అనుకున్నటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి స్థితిలో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది. అనగా యజ్ఞయాగాది కృతుల్లో కానీ, వ్రతాల్లో కానీ, ఏదైనా యాగంలో కానీ పాల్గొనేటువంటి అవకాశం స్పష్టంగా చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. అనుకున్నటువంటి శుభ ఫలితాలు పొందే స్థితి బాగా ఎక్కువ కనబడుతోంది. షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్లలో, వాహన కొనుగోళ్లలో, వాహనాన్ని అమ్మకాల విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. తద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని కూడా ఈ రాశి వారు పొందుతారు. సోదర సోదరిమణులతో సుఖమైనటువంటి జీవనం కొనసాగుతుంది. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు, సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం 2:40 నుంచి 3:27 స్వల్ప వ్యవధి మాత్రమే అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. శుభమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విందు వినోదాల్లో అనుకూలమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. దేశ విదేశీయాన ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభాలు, అనుకున్నటువంటి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గొప్ప వ్యక్తుల పరిచయం కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా అనుకూలవంతమైన సమయంలో పూర్తి చేసుకుంటారు. సోదర సోదరులతో కలిసి ఉండేటువంటి అవకాశాలు, విందు వినోదాలలో పాల్గొంటారు. శుభమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వక్తగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ప్రతి విషయంలో కూడా అనుకోని ధనాదాయం పెరుగుతోంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని పరిణామాలు, శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యవహారంలో అనేక చిక్కుముళ్ళ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రతి పనిని కూడా విలాసవంతంగా, ముఖ్యంగా గొప్పగా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యక్రమం జరిగేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి, ఆర్థిక లాభాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉంటున్నాయి. ఈ ఆకస్మిక ప్రయాణంలో కొంత వాహనం వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచన కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవర్ని కొంత విశ్రాంతి తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా దూర ప్రయాణాన్ని మీ వాహనంలో చేయకపోవడం మంచిది. మీరు సొంతంగా డ్రైవింగ్ చేయకపోవడం అంతకన్నా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకోండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ శుభ సమయంలో మీరు ఖచ్చితంగా హనుమత్ చాలీసా పారాయణం చేస్తూ ప్రయాణం చేసినట్టయితే కొంత మంచి సఫలవంతమైనటువంటి, విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే వారు అవుతారన్న విషయాన్ని గుర్తించండి. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కార్యజయము, అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనము, అనుకూలవంతమైనటువంటి రుణాలను పొందే అవకాశము, బీమా సంబంధ విషయాల్లో కూడా శుభ పరిణామాలు, పిల్లల విషయంలో ఆర్థిక ప్రయోజనము, మీ పిల్లలకి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కొన్ని విషయాల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అవి సానుకూలవంతంగా శుభ పరిణామంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు కలిసి వచ్చేటువంటి అవకాశము, ప్రతి పనిని కూడా క్రమశిక్షణతో పూర్తి చేసుకుంటారు. గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక లాభాలు, సోదర సోదరులతో కలిసేటువంటి అవకాశము, దాదాపుగా అందరి వ్యక్తులతో మిత్రత్వంగా ఉండే అవకాశము, మంచి మనిషిగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. రాజకీయ నాయకులు తప్పకుండా ఉన్నతోన్నత పదవి పొందే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో వైద్యులందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిని ఏర్పరచుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో కూడా అధికమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. ప్రతి పనిని కూడా విజయవంతంగా ధనాదాయంతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్ర చేసేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. దేశ విదేశీయాల పర్యటన కూడా ఉంటుంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడేటువంటి స్థితి కనబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ అంకెను, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి శుభ పరిణామాలు పొందే సూచనలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మళ్ళీ మీకు పదే చెప్తూ అనుకోవద్దు. తప్పకుండా అనేక మందికి ఉపయోగపడేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశాన్ని అందరికీ కలిగించండి. మీ ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, లేదా అనేక రకాల ప్రసార మాధ్యమాలతో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.